సాక్షి వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఈ మధ్య కాలంలో గత 5-6 ఏళ్లలో ఒక అద్భుతమైనటువంటి నిజమైన ఇన్వెస్టిగేటివ్ వార్త రాసింది నిన్న. ఏదైతే ఆ సంస్థ వర్సా అనేటటువంటి సంస్థ ఎన్ని రోజుల క్రితం రిజిస్టర్ అయింది, వాళ్ళు అది ముందే రాశారు వార్త, కానీ దాన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఆ ఫోటో తీసి ప్లస్ దాంట్లో డొమెస్టిక్ పర్పస్ కింద వాడుతున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా మెన్షన్ చేయగలిగారు. కనీసం ఆఫీస్ కూడా లేదా, అదే 2 నెలల క్రితం వచ్చింది. అట్లాంటి సిచ్యుయేషన్ ఎప్పుడైతే జరిగిందో అది దాంట్లో వీళ్ళు ఫోటోలు పెట్టారు ఎవరెవరు అనేది. ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది కాబట్టి సోషల్ మీడియాలో ఫోటోలు అవి ఫేస్బుక్ ఇవనుకుంటా ప్రొఫైల్స్ అనుకుంటా ఇవి పెట్టిందండి. లేకపోతే మన దీని పేరు ఏంటది, మన ట్రూ కాలర్ యాప్ లో కూడా వస్తాయి అట్లాంటి, అదేదో పెట్టారు దాంట్లో. పెట్టినప్పుడు ఆ ఫోటో చూడగానే ఇతను గుర్తుపెట్టినట్టున్నాడు. నాని గుర్తుపెట్టి అతను తన సోదరుడికి సంబంధించినటువంటిదని అర్థమయ్యి ఉంటుంది. అబ్బూరి సతీష్ అది ఈయనకి అసలే సోదరుడి మీద మహాకాశి ఉంది, తన అవకాశం లాగేసుకున్నాడని. కాబట్టి ఆ కసి తీర్చుకోవడానికి కుదిరింది కదా, ఉభయ కుశలోపరి మంచి అవకాశం అది. ప్రస్తుతం ఇంతకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసినట్ట ఉన్నట్ట నాని ఇప్పుడు వైసీపీ నాయకుడిగా స్టేట్మెంట్ ఇచ్చాడా?